కూడా జానకిరాము అలాగే దివ్య ప్రియురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరివి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు బైట్స్ కూడా తీసుకున్నారు అసలు ఎందుకు ఇలా చేశారు అని. అయితే దివ్య కూడా మాట్లాడడం జరిగింది. దివ్య కూడా అటు ఎస్ఐతో మాట్లాడిన తర్వాత తనకి ఇదివరకే పెళ్లి అయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆమెకి ఇదివరకు పెళ్లి అయింది. అయితే తన భర్త 2 ఏళ్ల తర్వాత అంటే పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత తను గే అని తెలిసిన తర్వాత విడిచిపెట్టాను అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పని కొరకు జిహెచ్ఎంసీకి వెళ్ళిన తర్వాత తిన యొక్క భర్త అంటే జానకిరామ్తోనే పరిచయం ఏర్పడి ఆ విధంగా మేమిద్దరం కూడా ప్రొసీడ్ అయ్యామని అయితే ఆమె పోలీసులకి చెప్పడం కూడా జరిగింది. మరి అయితే జానకిరామ్ ఏం చెప్పారు ఏంటనేది ఇప్పుడు వరకైతే బయటకు రాలేదు. మొత్తానికి అటు పోలీసులు కూడా ఆమెతోని భర్తతోని మాట్లాడదాము అసలు మొత్తం కూడా అతని పైన కూడా కేసు ఫైల్ చేశాము అని అయితే పోలీసులు చెప్పారు. ప్రజెంట్ వాళ్ళ వైఫ్ ఉన్నారు, మాట్లాడదాము. అమ్మ, పోలీసులకు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చాలాసార్లు నా పైన దాడి చేసిండ్రు. వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోరా, ఈ ఏజ్ కంటే చిన్న ఏజ్ ఆడపిల్ల దొరుకుతుంది నీకు, మళ్ళీ చాలా కట్టం డౌరీ ఇస్తారు, ఇది ఎందుకురా ఇంత వయసుది వదిలేసే దీన్ని కొట్టు బాగా కొడితే వెళ్ళిపోతుంది అని చెప్పడం. చాలాసార్లు కొట్టిండు కూడా నన్ను. మీకు సొంత మేనత్తే కదా ఆమె? అంటే డాడీ వాళ్ళ సిస్టర్, కజిన్ సిస్టర్ చాలాసార్లు నన్ను కొట్టడము, చెప్పులతో కొట్టడము, ఇంట్లో అందరు కలిసి చేసిండ్రు. నన్ను చంపాలని చాలా ప్రయత్నం చేసారు, అయినా కానీ భరించుకున్నా. ఇప్పుడు ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోరా, వేరే పెళ్లి చేసుకో, 6 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఒక మొగాడు. ఆల్రెడీ ఒక ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయిని ఎల్లగొట్టేసిండ్రు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి. ఆ అమ్మాయి 4 వెళ్ళగొట్టేసారా లేకపోతే ఆమె ఏమైనా చనిపోయింది? వదిలేసాయి, కొడితే వెళ్ళిపోతుంది, కొట్టేస్తే వెళ్ళిపోతుంది అంటే తనని పంపించేసిండ్రు. తర్వాత దగ్గర వాళ్ళు కాబట్టి నాకు సేఫ్టీ ఉంటుంది, నేను మ్యారేజ్ చేసుకున్నాక ఇంకా నన్ను కొట్టిపియడం. మా అత్తమ్మ చాలా మస్తు దెబ్బలు కొడుతుంటే కూడా భరించుకున్నా నేను. కానీ ఇంకేందంటే 6 సంవత్సరాల నుంచి కొట్టినా ఊరుకున్నా నేను. లేడీస్తో ఫోన్ మాట్లాడినా ఊరుకున్నా. కానీ వేరే పెళ్లి చేసుకో, వాళ్ళ మదర్ వేరే పెళ్లి చేసుకో, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, మొత్తం అందరు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడానికి గల కారణం ఏంటి? మీరు ఏమైనా కట్నం ఏమైనా ఇవ్వలేదా, లేకపోతే మీకు వేరే ఏమైనా అంటే మీ కుటుంబం అంటే ఇష్టం లేదా, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఆమెకి ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ డాడీ బ్రదర్స్ అనమాట. అప్పుడు ఏదో జరిగినాయి గొడవలు, ఆ గ్రడ్జ్ మొత్తం నా మీద తీయడం చేస్తుంది ఆమె. నేను అసలు పుట్టనే లేదు అప్పుడుది, నాకేం సంబంధము. ఫస్ట్ వైఫ్ ఉందా, చనిపోయారా? తెలియదు నాకు, ఫస్ట్ వైఫ్ గురించి నాకు తెలియదు. అంటే మీకు పెళ్లి చేసేటప్పుడు మీ అమ్మ వాళ్ళు చెప్పింది అని అయితే నా హస్బెండే చెప్పిండు. మా మమ్మీ చెప్పింది తనని వదిలేసారు అని చెప్తే నేను వదిలేసేసాను అని చెప్పిండు. ఓకే, తనైతే వదిలేసారు అంతేగాని చనిపోయిందని కానీ ఏం లేదు. తన డివోర్స్ అయిపోయింది, తన అదేం లేదు, తనదేం సంబంధం లేదు. మళ్ళీ మ్యారేజ్ చేసుకో, 6 పెళ్లిళ్ళు చేసుకోవచ్చురా, ఇదేముంది దాంట్లో, నీకు చిన్న ఏజ్ అమ్మాయి వస్తుంది, చాలా ప్రయత్నంలో నుండి నన్ను ఇంట్లోకి రానియకపోవడం. ఎంత కట్నం ఇచ్చారు? 6 లక్షలు డౌరీ కానీ గోల్డ్ ఇచ్చాం, 25 తులాస్ గోల్డ్. ఎన్ని సంవత్సరాలు ఆయన మీతో బాగున్నారు? ఎప్పటి నుంచి అసలు గొడవలు ఎందుకని స్టార్ట్ అయినాయి? ఇక్కడ మా అత్తగారి ఇంట్లో రాగానే స్టార్ట్ అయ్యి గొడవ. 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. వచ్చినాం ఆ నుంచి నాకు టార్చర్ పెట్టడం. తన వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, మా అత్తమ్మ వాళ్ళ పిన్ని పుష్పమ్మ, ఆమె వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు వెంకట్ అని, మొత్తం మా ఫ్యామిలీలు అన్ని స్పాయిల్ చేస్తున్నాడు. నా సిస్టర్ కానీ నా తమ్ముడు లైఫ్లు అందరినీ మొన్న మా ఇంటి దగ్గర వెళ్తే నన్ను ఫోటోలు తీస్తున్నాడు వెంకట్ అని అతనే ఫోన్లు చేసి చెప్పడం, కొట్టేసేకో ఎల్లగొట్టేసే, మొత్తం వీళ్ళందరూ ఉన్నారు ఇన్వాల్వ్. పుష్పమ్మ, వెంకట్, మా అత్తమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిండ్రు. ఇంకా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన అందరు కలిసి. నా హస్బెండ్ మంచిగా చూసుకున్నాడు, స్టార్టింగ్ లో మంచిగా ఉన్నాడు. ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చినానో జాయింట్ ఫ్యామిలీలోకి, ఆ రోజు నుంచి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిరు. ఏ రంగంగా ఎంత కొట్టినా పోతలేదు, చంపేస్తే ఇప్పుడు మిమ్మల్ని తొలగించి వేరే పెళ్లి చేద్దామని పెట్టుకున్నారా? చాలా అదే చేసిండ్రు.